press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు Freshers Adda. మనం ఈరోజు MS Excel ట్యూటోరియల్స్లో పార్ట్ 25లో ఉన్నాం. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇక్కడ చూసుకుంటే మీకు షీట్ ఆప్షన్స్ గురించి చెప్పాను. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అక్కడ అరేంజ్ గ్రూప్లో ఉండే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెలెక్షన్ ప్యాన్, అలైన్, రొటేట్, ఈ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ ఇల్లుస్ట్రేషన్స్ చెప్పేటప్పుడే మీకు ఇది వచ్చి ఉండొచ్చు. కాకపోతే నేను మీకు అప్పుడు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను మీకు దీని గురించి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఈ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. సో ఇవి యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, వీటి ఎలా మీకు అర్థం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి రెండు షేప్స్ని ఏదైనా తీసుకుంటాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రెక్టాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్కి నేను ఒక కలర్ ఇచ్చేసాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక షేప్ కూడా నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి, నాకు ఈ ట్రయాంగిల్ అనేది నేను ఒక కలర్లో పెట్టాను. రైట్, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడే మనకి ఇన్సర్ట్ ట్యాబ్లోనే మనకి ఇవి ఇన్సర్ట్ చేసినప్పుడే ఇక్కడ మనకి అరేంజ్ గ్రూప్ వచ్చింది మనకి ఇక్కడ కదా. అయితే నేను మళ్ళీ చెప్తాను చెప్పాను. సో ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఈ ఫార్మాట్ ట్యాబ్ యూజ్ అవుతుందో, ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి రెండు షేప్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ రెండు షేప్స్లో నాకు ఇక్కడ రెక్టాంగిల్ బ్యాక్ ఉంది, ట్రయాంగిల్ ఫ్రంట్ ఉంది. ఒకవేళ మనకి రెక్టాంగిల్ ముందుకు రావాలన్నా లేకపోతే ట్రయాంగిల్ వెనకాలకి వెళ్ళాలన్నా మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను రెక్టాంగిల్ క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అని క్లిక్ చేస్తాం, పైకి వచ్చిందా. అదేవిధంగా ట్రయాంగిల్ క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అంటున్నాం, పైకి వచ్చిందా. నెక్స్ట్ మళ్ళీ అదే నేను రెక్టాంగిల్ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ ఉంది, ఆల్రెడీ బ్యాక్వర్డ్ ఉంది కదా. ట్రయాంగిల్ క్లిక్ చేసి నేను బ్యాక్వర్డ్ పంపిస్తున్నాను ఇలా. ఇప్పుడు నేను ట్రయాంగిల్ మళ్ళీ నేను రెక్టాంగిల్ క్లిక్ చేసి బ్యాక్వర్డ్ పంపిస్తాను ఈ విధంగా. సో అరేంజ్ ట్యాబ్ యూజ్ చేసుకుని ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మల్టిపుల్ షేప్స్ కానీ మీకు కానీ ఉంటే ఈ సెలెక్షన్ ప్యాన్ యూజ్ చేస్తాం. ఈ సెలెక్షన్ ప్యాన్ యూజ్ చేసిన మనకి ఇక్కడ మనకి ఒక చూడండి, ఇప్పుడు రెక్టాంగిల్ అంటే డిఫరెంట్ చిన్న చిన్న లేయర్స్, మనకి చిన్న చిన్న షేప్స్ ఉన్నప్పుడు మనం అవి క్లిక్ చేస్తే ఐడెంటిఫై అవ్వవు. కాబట్టి మనకి ఇక్కడ ఒక షేప్స్ ఒక షీట్ లాగా మనకి ఫామ్ అయింది. దీనిలో మనం ఏంటంటే ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లేయర్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని మనం ఆటోమేటిక్గా ఇవన్నీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ రొటేట్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ట్రయాంగిల్ క్లిక్ చేసి రొటేట్లోకి వెళ్ళి చూడండి ఈ విధంగా. మీరు ఇంకా మీకు మోర్ ఆప్షన్స్ కావాలన్నా మోర్ రొటేషన్ ఆప్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసింది మొత్తం. సో మీకు ఎంత సైజ్ రొటేట్ అవ్వాలి, సైజ్, విడ్త్, రొటేషన్, ఇలా మీరు మొత్తం అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ అరేంజ్ ట్యాబ్ యూజ్ చేసుకొని మనకి షేప్స్ కానీ ఏదైనా పిక్చర్స్ కానీ ఏదైనా ఉంటే సో వాటిని ఫ్రంట్ తీసుకురావాలన్నా, ఒకే దాని మీద ఉంటే మోర్ దాన్ వన్ ఉన్నా మన ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకురావాలంటే మన అరేంజ్ గ్రూప్లో మనకి ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఈ ఇమేజెస్లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ది ఫ్రంట్కి, ఫ్రంట్ ది బ్యాక్కి, రొటేషన్, ఇవన్నీ కూడా మనము ఈ గ్రూప్ని ఉపయోగించి చేస్తాం. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు